గైస్, వెల్కమ్ బ్యాక్. సారీ నేను ఇన్ని రోజులు వీడియో పెట్టలేదని చెప్పి చాలా మంది హర్ట్ అయి ఉంటారు కదా. ఐఎమ్ రియల్లీ సారీ. నేను మీ అంతి సిరీస్ లో ఎపిసోడ్ 8 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కన్ఫర్మ్ గా నేను మొత్తం ఫుల్ ఎపిసోడ్స్ పెడతాను అని చెప్పి మీకు మాటిస్తున్నాను, సరేనా? స్టార్టింగ్ లోనే మన పీచ్ ని చూపిస్తాడా. పీచ్ దగ్గరికి మిన్ను వస్తుంది. అప్పుడే మిన్ను వాళ్ళ బాస్ టచ్ వస్తారు. మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషం అని టచ్ అంటాడు. ఇదంతా దూరం నుంచి టీ అయితే చూస్తాడు. వీళ్ళు తింటున్నప్పుడు టచ్ చెప్తాడు, నిజంగా సారీ, ఇలా ప్రైవేట్ గా మిమ్మల్ని మిన్తో ఇలా పిలిపించాం కదా, ఎందుకంటే మాకు మీ అవసరం చాలా ఉంది వర్క్ లో, మిమ్మల్ని ఎప్పుడు కలుద్దాం అనుకున్నా మీరు చాలా బిజీగా ఉన్నారు అని చెప్పి టచ్ అంటాడు. నేను ఇప్పుడు ఒక కంపెనీతో లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ లో ఉన్నాను కాబట్టి నేను అందుకే వేరే జాబ్స్ కూడా వెళ్ళట్లేదు అనగానే, ఆర్సీ అని కంపెనీ ఏనా అని టచ్ అంటే టీచ్ అంటాడు, అవును మీకు అలా తెలుసు అని అంటే అప్పుడు టచ్ అంటాడు, దాని గురించి తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు, అలాగే మాఫియా ఫ్యామిలీకి ఫోటోగ్రాఫర్ తో ఏం పని అని అంటాడు. నేను అక్కడ మిస్టర్ టీ పర్ఫ్యూమ్ బిజినెస్ లో వర్క్ చేస్తున్నానని పీచ్ అంటే, హో అలా అయితే వాళ్ళు మనీ లాండరీ గురించి పర్ఫ్యూమ్ ని యూజ్ చేసుకుంటున్నారా అని టచ్ అంటాడు. ఇంకా పీచ్ కి ఒకలాగా అయిపోతుంది, ఎందుకు తిని ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి పీచ్, బై ద వే మీరు నన్ను ఏ ప్రాజెక్ట్ లో హైర్ చేసుకుందాం అనుకున్నారని పీచ్ అడిగితే అప్పుడు టచ్ చెప్తాడు, ఇలా సోహే ఫ్యామిలీ అండ్ ఆర్టిస్ట్ మేనేజ్మెంట్ ని లాంచ్ చేస్తుంది, మాకు చాలా మంది ఇప్పుడు మోడల్స్ ఉన్నారు, వాళ్ళ ప్రొఫైల్స్ ని మీరు షూట్ చేస్తే దాన్ని మేము మా కంపెనీలో ప్రోమ్ చేస్తామని చెప్పి టచ్ అంటే అప్పుడు పీచ్ అంటాడు, మరి ఎప్పుడు మీరు లాంచింగ్ ని మొదలు పెడతారు అని అంటే, యాజ్ సూన్ యాజ్ త్వరలోనే అని చెప్పి టచ్ అంటాడు. మీరు ప్రొఫైల్ షూట్ అంటున్నాడు కదా, నేను మంచి ఫోటోగ్రాఫర్ ని రికమెండ్ చేస్తాను అని అంటే, మిన్ను లేదు నాకు నువ్వు ప్రామిస్ చేసావు కదా అని అంటే, అలా కాదని పీచ్ అనబోతుంటే టచ్, నాకు మీరే కావాలి, మీరే వర్క్ చేయాలి, మేము వెయిట్ చేయగలం అని అంటాడు టచ్. పీచ్ టీ కార్నికి నువ్వు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు అని అడుగుతాడు. నాకు ఇప్పుడు అర్థమైంది ఎవరు ఐ బాల్స్ ముందు లాగేలా అనేది అని టీఎన్టీ పీచ్ అంటాడు. కామ్ డౌన్ అంటాడు. ఎలా అవ్వగలను, వాడు నిన్ను చూస్తున్నప్పుడల్లా ఏదో తినేసేలా చూస్తున్నాడు తెలుసా వాడు నిన్ను. టీ అంటే అప్పుడు పీచ్, నేను ఒక మనిషిని, వాడు నన్ను ఎలా తినగలడు అని అంటే, కానీ నేను నిన్ను ముందే తినేసాను కదా అని టీ అంటాడు. మోక్ కార్లో అలా చూస్తుంటే అప్పుడు పీచ్ టీని కొట్టి, అలాంటి మాటలు మాట్లాడకూడదు అని అంటాడు. టీ అంటాడు, సరే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం, మీ ఇంటికి వెళ్దామా అని అడిగితే, మా ఇంటికా, నేను మా ఇంటికి వెళ్తాను, నువ్వు వర్క్ వెళ్ళు అని అంటాడు. టీ ఏమో మీ ఇంటికి రాకూడదా అంటే రాకూడదు అని అంటాడు. వామ్మో నాకు దగ్గుగా ఉంది, నాకు జ్వరం వచ్చినట్టుంది, ఒళ్ళు మొత్తం వణుకొస్తుంది, నాకు తెలిసి లీవ్ తీసుకోవాలనుకుంటా అని అంటే, నీకు ఒంట్లో బాగపోతే హాస్పిటల్కి వెళ్ళు, మా ఇంటికి కాదు అని పీచ్ అంటాడు. సరే అయితే ఓకే హాస్పిటల్కి వెళ్దాము, ఒకవేళ అక్కడ నిజంగానే నాకు జ్వరం ఉంది అని అంటే, ఈ రోజు నైట్ మొత్తం నీ దగ్గర ఉంచుకొని నేను ఒక చిన్న పిల్లల్లో చూసుకోవాలి అని టీ అని హాస్పిటల్ కు పోని మోక్ అని చెప్పి అంటాడు. టీ మోక్ అంటాడు, యాడ్సన్ హాస్పిటల్ మీది, ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్స్ కావాలి అనుకుంటే వాళ్ళు అలాంటిదే ఇస్తారు, లేకపోతే వేరే హాస్పిటల్ తీసుకెళ్ళమంటారా బాస్ అని మోక్ అడిగితే, టీ మోక్ అని అరుస్తాడు. అప్పుడు పీచ్, నువ్వు చాలా మోసగాడివి మిస్టర్ టీ అని పీచ్ అనగానే టీ అంటాడు, నేనేం తప్పు చేశాను, నా బాయ్ ఫ్రెండ్ కి నేను దూరంగా ఉండకూడదని చెప్పి నేను ఇలా అనుకుంటున్నాను అని టీ అంటాడు. పీచ్ టీని కొడతాడు. కొట్టంగానే టీ అంటాడు, నువ్వు ఇప్పటికే నన్ను 2 సార్లు కొట్టావు పీచ్ అని అంటాడు. పీచ్ అంటాడు, మిస్టర్ మోక్ నన్ను ఇంటికాడ దింపండి, టీని వర్క్ దగ్గర దింపండి అని అంటాడు. మోక్ నవ్వుకుంటాడు. టీ అంటాడు, సరే ఆ నేమ్ కార్డ్ ఇవ్వి అనగానే టచ్ ఇచ్చిన నేమ్ కార్డ్ ఉంటుంది కదా, దాన్ని అయితే బయటకు విసిరేసి ఉంటాడు టీ. నెక్స్ట్ సీన్ లో మోక్ క్రిత్ పోస్ట్ ని చూస్తూ ఉంటాడు. దాంట్లో మోక్ ఇచ్చి ఉంటాడు కదా క్రిత్ కి, తనైతే అది పోస్ట్ చేసి ఉంటాడు. మిస్టర్ టీ ఏమో మోక్ దగ్గరికి వచ్చి, ఏమైంది ఎలా తాగుతున్నావు అని అంటే, అప్పుడు మోకు, ఏం లేదు నాకు నిద్ర పట్టుకెళ్ళ తాగుతున్నాను, అలాగే కంగ్రాచులేషన్ స్పీచ్ గురించి అని అంటాడు. ఇది ఇప్పుడు ఏమీ ఎండ్ కాదు కదా, అది నీకు తెలుసు కదా అని టీ అంటే, కానీ ఇది మంచి బిగినింగ్ కదా అని మోక్ అంటాడు. టీ అంటాడు, నాకు ఇప్పుడు అర్థమైంది లవ్ అంటే మన ఇద్దరికి ఎందుకు డేంజర్ అనేది. మోక్ అంటాడు, ఇప్పుడు నీకు అర్థమైందా, మాస్టర్ మనకు ముందు నుంచి ఏం చెప్పాలని ట్రై చేశారో అని మోక్ అంటాడు. నాకు చావంటే భయం లేదు, కానీ ఎప్పుడైతే పీచ్ ప్రేమలో పడ్డానో అప్పటి నుంచి భయంగా ఉంది అని టీ అంటే మోక్ అంటాడు, యాజ్ ఎ బాడీ గార్డ్ గా చావుని దగ్గరగా చూడగలం కాబట్టి అందుకే నేను లవ్ కి దూరంగా ఉన్నాను అని అంటే, నువ్వు బాడీ గార్డ్ వే కాదు, నువ్వు నా ఫ్రెండ్ వి మోక్ అని మోక్ తాగిన వైన్ ని టీ తాగుతాడు. టీ అంటాడు, నేను పీచ్ ని కనిపెట్టానని చెప్పి నువ్వు హ్యాపీగా ఉన్నావు, అలాగే నువ్వు కూడా హ్యాపీగా ఉండవు నాకు కావాలి అని టీ అంటే మోక్ అంటాడు, చివరికి నా ఫ్రెండ్ కి తెలిగే బుల్లెట్ నాకు తగలాల్సిందే కదా అని అంటే, అప్పుడు టీ అంటాడు, ఈ కంపెనీ నా అండర్ కంట్రోల్ లో ఉన్నంత వరకు ఎవరిని చావనివ్వను అని టీ అంటాడు. మార్నింగ్ చూపిస్తారు. ఆరన్ ఏమో పీచ్ దగ్గరికి వచ్చి, భయపడిపోయావు కదా అని అంటే, భయపెట్టేశావు అని పీచ్ అంటాడు. నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అని ఆరన్ అడిగితే, అప్పుడే అక్కడికి టచ్ వచ్చి, హాయ్ మిస్టర్ పీచ్ అని అంటాడు. మీరేంటి ఇక్కడ అని పీచ్ అడిగితే,
తవాన్ తిన మా మోడల్ అని చెప్తుంది మిన్ను. తవాన్ని చూసి ఆరన్ అయితే షాక్ అవుతాడు, కొంచెం బాధగా పెడతాడు ఫేస్. ఇంకా వీళ్ళు కలిసి పని చేయబోతున్నారు. ఇంకా తినంటుంది, యార్సిన్ మిమ్మల్ని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే స్ప్రింగ్ కలెక్షన్ గా మాకు తవాన్ కావాలి, అలాగే మీ కంపెనీ మా ఆఫర్ ని యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్ అని అంటుంది. టచ్ ఆరన్ తో అంటాడు, కొంచెం తవాన్ కి కొంచెం హెల్ప్ చేయండి, మీలాంటి పెద్ద మోడల్ దగ్గర తనకు కూడా హెల్ప్ కావాలి కదా అని అంటాడు. ఇంకా తినంటుంది, ఎలాగో వీళ్ళిద్దరికి కూడా గొడవలు లేవు ఫస్ట్ లో, ఇప్పుడు కూడా ఉండవని కోరుకుంటున్నాను అని అంటుంది. తర్వాత పీచ్ టీ మాట్లాడుకుంటూ ఉంటే పీచ్ అంటాడు, ఇప్పుడు లంచ్ టైం కదా, అన్ని ప్యాక్ అయిపోయి ఉన్నాయి ప్లేసెస్ అని, అలాగే నీకు ఆకలిగా ఉందా అని అంటే టీ అంటాడు, లేదు అని అంటాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా, నాకు తెలుసు నువ్వు టైం తినేస్తావు అని పీచ్ అంటాడు. అప్పుడు టీ అంటాడు, సరే నువ్వేం తినాలనుకుంటున్నావు చెప్పు, ప్లేస్ చెప్పు అనగానే మళ్ళీ నీ పవర్ ని యూజ్ చేద్దాం అనుకుంటున్నావా అని పీచ్ అంటాడు. మా కంపెనీకి కొన్ని రెస్టారెంట్స్ లో షేర్స్ ఉన్నాయి, వాళ్ళు ఓనర్ కోసం ఒక స్పెషల్ టేబుల్ ఉంచడం అదేమి ఇంపాసిబుల్ కాదు అని అంటే పీచ్ అంటాడు, ఇలా రెస్టారెంట్ లో నుంచి మనుషుల్ని ఎల్లగొట్టడం నాకు ఇష్టం లేదు అని అంటే, నేనేం వాళ్ళని ఉట్టి చేతులతో గెంటేయట్లేదు, వాళ్ళు టైం ని వేస్ట్ చేస్తున్నారని నేను కాంపన్సేషన్ ఇస్తున్నా, ఏమో వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఒక 10 నిమిషాలు చాలు కదా, అదే టైం కి అందరూ వినండి అని మైక్ లో వస్తుంది అక్కడ, కానీ ఇప్పుడు నేను అది ఏ మాత్రం చేయాలని అనుకోవట్లేదు, అలాగే నీతో నేను తిట్టించుకోవాలనుకోవట్లేదు అంటే పీచ్ అంటాడు, నిన్ను తిట్టడం పక్కన పెడితే నీ డబ్బులు వేరే వాళ్ళ లైఫ్ లోకి ఇంటర్ఫియర్ అవ్వకూడదు. పీచ్ అంటే టీ అంటాడు, సరే నాకు అర్థమైంది, ఇప్పుడు నుంచి నేను డబ్బులు సేవ్ చేయడానికే చూస్తాను నీ దగ్గరకు వచ్చి, కేవలం నువ్వు యూజ్ చేయడానికే అని అంటాడు. ఇంకా వీళ్ళైతే బయట కూర్చుంటారు, కూర్చోగానే పీచ్ ఏమో ఇది తింటే నీకు బాగుంటుంది అని ఇస్తాడు. అలాగే ఇక్కడ చాలా హాట్ గా ఉంది, ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది కదా అని టైన్ లూజ్ చేస్తుంటే టీ అలా చూస్తూ, ఒకవేళ నువ్వు నాకు ముందే బాయ్ ఫ్రెండ్ గా ఎంత క్యూట్ గా ఉంటావు అని తెలుసుంటే నిన్ను గత జన్మలోనే సీల్ చేసి ప్యాక్ చేసేవాడిని నా దగ్గర అని అంటాడు. పీచ్ టీని అలా చూస్తుంటే టీ చెప్తాడు, ఇంకోసారి నువ్వేమైనా తినాలి అని అనుకుంటే నాకు ముందే చెప్పు, నేను మోక్ చెప్పి ప్రిపేర్ చేపిస్తాను ఆఫీస్ లో, ఎందుకంటే మనం వేరే వాళ్ళతో గొడవ పడక్కర్లేదు దాని గురించి అని అంటే, అది జస్ట్ రెస్టారెంట్ లో లైన్ అంటే మనమేం వాళ్ళతో గొడవ పడలేదు, అలాగే నువ్వు ఆఫీస్ రూమ్ నుంచి బయటికి రావడం మళ్ళీ లోపలికి వెళ్ళడం అవన్నీ చేస్తున్నావు, ఎవరికైనా మన గురించి తెలియకూడదని నీకు చెప్పాను కదా అని పీచ్ అంటే టీ అంటాడు, నాకు డే ఆఫ్టర్ టుమారో మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ మధ్యలో మన రిలేషన్షిప్ ని అనౌన్స్ చేస్తాను, డిపార్ట్మెంట్స్ కూడా నేను చెప్తాను అని టీ అంటే పీచ్ అంటాడు, మన గురించి అందరికీ తెలిసినా సరే ఓకే, నాకు ఓకే, కానీ నేను ఒక్క పర్సన్ గురించి కేర్ చేస్తున్నాను అని పీచ్ అంటాడు. పీచ్ కి ప్లబ్ కాల్ చేస్తుంది, నేను చెప్పాను కదా మన ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దామని అంటే పీచ్ అంటాడు, నువ్వు వర్క్ చేస్తున్నావు అని చెప్పి నేను బయటకు వచ్చేసాను, ఈసారి కలిసి తిందాము అని అంటాడు. టీ అంటాడు, నువ్వు అనుకుంటున్నావా నీ చెల్లి నన్ను ఇష్టపడదని అని అంటే పీచ్ అంటాడు, తనకి నువ్వు అంటే ఇష్టం లేదని కాదు, నేను ఒక రైట్ టైం వెతుక్కుని నాకంటూ ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను తనకు చెప్తాను, ఒకళ్ళు చెప్పే ముందే నేను తనకు ఫస్టే చెప్తాను అని అంటే టీ అంటాడు, తన పెద్దన్నే డేట్ చేస్తున్నాడంటే అదేం పెద్ద ప్రాబ్లం కాదు కదా అని అంటే, అదేం పెద్ద సమస్య కాదు, కానీ అది నువ్వు కాబట్టి సమస్య, ఒకసారి ఆలోచించు, తన బ్రదర్ తన బాస్ డేట్ చేసుకుంటున్నారని, అలాగే నువ్వు క్లబ్ కళ్ళల్లో ఒక మంచి బాస్ కాదు. పీచ్ అంటే, నేను ఇంతకు ముందు కృతిని చూసుకునేవాడిని, నాలో ఉన్న అన్నయ్య లక్షణాలు ఏ మాత్రం బయట పెట్టకుండా, సో ఇప్పుడు అవి యూజ్ అయ్యేలా ఉన్నాయి, దాన్ని నేను ఉపయోగిస్తానికి ప్రయత్నిస్తాను అని టీ అంటే పీచ్ థ్యాంక్స్ అంటాడు. టీ అంటాడు, నువ్వు దేన్నైతే మోస్తున్నావో దాన్ని కొంచెం కింద పెట్టు, నేను కూడా హెల్ప్ చేస్తాను మోయడానికి, అలాగే ఆ మోడల్ గురించి కూడా అని అంటే పీచ్ టవాన్ గురించి అని అంటాడు. పొద్దునే మార్కెటింగ్ టీం తన పేరుని చెప్పారు, కానీ నిన్నే అడిగి అప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను నేను అని అంటే అప్పుడు పీచ్ అంటాడు, నిజం చెప్పాలంటే తవాన్ తో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, జస్ట్ మేము వర్క్ చేస్తున్నాం అంతే, అలాగే ఆరన్ కూడా చెప్పాడు తన పర్సనల్ వర్క్ లోకి తీసుకురాను అని చెప్పి, కానీ నాకు తవాన్ గురించి కొంచెం భయం వేస్తుంది, మళ్ళీ ఏ ప్రాబ్లం క్రియేట్ చేస్తాడా అని పీచ్ అంటాడు. నీకు కావాలంటే వాడిని రీప్లేస్ చేస్తానని టీ అంటే అప్పుడు పీచ్ అంటాడు, టీం ఏదైతే కోరుకుంటుందో అదే జరగనిద్దాము, దీంట్లో పర్సనల్ మ్యాటర్స్ ఇన్వాల్వ్ అవ్వాలని నేను అనుకోవట్లేదు, అది పక్కన పెడితే ఆరన్ కి తన పర్సనల్ ఇష్యూనే ఈ టీం కి ఎఫెక్ట్ చేస్తుంది అని తెలిస్తే తన హ్యాపీగా ఉండడని పీచ్ అంటాడు. టీ అంటాడు, నువ్వు అందరి గురించి చాలా వరీ ఫీల్ అయిపోతున్నావు అని అంటే అప్పుడు పీచ్, ఎందుకంటే నువ్వు నన్ను చూసుకోవడానికి ఉన్నావు కదా అని అంటాడు. టీ చూడండి సిగ్గుపడిపోతాడు ఆ మాటకి. వీళ్ళు ఎక్స్లేటర్ మీద వెళ్తుంటే పీచ్ ని టీ ఆపి, నేను నీకు ఒకటి చెప్పాలి, టచ్ నువ్వు అనుకున్నంత మంచోడేం కాదు, తన ఆర్డినరీ పర్సన్ కూడా కాదు, తన ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఎటువంటి డిఫరెన్స్ కూడా లేవు అని అంటే పీచ్, టచ్ కూడా మాఫియా బాసేనా అని అడిగితే, అవును నేను నా మనుషుల్ని పెట్టాను నిన్ను చూసుకుంటారు, నువ్వు నార్మల్ గానే బతకచ్చు, వాళ్ళకి ఎటువంటి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలా చేయరు అనగానే పీచ్ చూడంగానే అటువైపు మనుషులు ఉంటారు,
సో నేను ఫేస్ చేయాల్సిన రియల్ లైఫ్ ఇదే కదా అని పీచ్ అంటే, భయపడుతున్నావా అని టీ అడిగితే, నువ్వు నాకు ఏం కాకుండా చూసుకుంటావా అని నాకు నమ్మకం ఉంది అని పీచ్ అంటాడు. టచ్ టవాన్ డ్రింక్ చేస్తూ ఉంటే, థ్యాంక్స్ బడ్డీ నాకు హెల్ప్ చేసినందుకు అని టవాన్ అంటే, నేను నీకేం ఫ్రీగా హెల్ప్ చేయట్లేదని నీకు తెలుసు కదా అని టచ్ అంటాడు. టవాన్ అంటాడు, నీకేం కావాలంటే అది తీసుకో, నాకు ఆరన్ మాత్రం తిరిగి కావాలి అని అంటాడు. టచ్ సరే చూద్దాము ఆ కంపెనీ ఎంత వరకు క్యాపబుల్ అని టచ్ అంటాడు. పీచ్ వర్క్ వెళ్తుంటే పక్క నుంచి ఎవరో చేపట్టుకుని లాగేసి ఓ ముద్దులు పెట్టేస్తూ ఉంటారు. మిస్టర్ టీ అని పీచ్ అంటే, నేను నిన్ను భయపెట్టేశానా అని ఇంకోసారి ఇలా చేయొద్దని పీచ్ అంటే, నేను నిన్ను చాలా మిస్ అయ్యానని చెప్పి టీ హక్ చేసుకుంటాడు. ఈరోజు స్టూడియోలో వర్క్ ఉంది కదా అని అంటే, అప్పుడు పీచ్ అవును అంటాడు. నీకు ఒకవేళ టైర్డ్ గా అనిపిస్తే నా ఆఫీస్ కి వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు అని అంటాడు టీ. పీచ్ నవ్వుతూ, టైర్డా, నేను ఇప్పుడే ఎక్కడికి వచ్చాను, కెమెరాస్ కూడా ఇంకా ఓపెన్ కూడా చేయలేదు అని అంటే, నాకు మీటింగ్ ఉంది, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేసుకుని నీ దగ్గరికి వచ్చేస్తాను అని అంటాడు టీ. వర్క్ బాగా చెయ్యని పీచ్ అంటే, టీ ఆపి ఐ లవ్ యూ అని అంటాడు. ఇంకా టీ నవ్వి వెళ్తుంటే మళ్ళీ ఆపి, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అని టీ అడుగుతాడు. ఐ లవ్ యూ టూ అని పీచ్ చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. టీ కూడా సంతోషంగా వెళ్తాడు. అప్పుడే బాత్రూమ్ తలుపేదో ఓపెన్ అవుతుంది. లోపల నుంచి బుక్ బయటకు వచ్చి, ఓమో బాసు పీచు కాదు, పీచు బాసు, దేవుడా నా కళ్ళు తిరుగుతున్నారా బాబు బుక్ అనుకుంటుంటే మనకి ఆరన్ ని చూపిస్తారు. ఐ డ్రాప్స్ వేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటే అక్కడికి తవాన్ వచ్చి నేను హెల్ప్ చేస్తాను అని వేస్తాడు. తర్వాత ఆరన్ థ్యాంక్స్ చెప్తాడు. వాట్ ఏ కోఇన్సిడెన్స్ కదా, మళ్ళీ మనం కలిసి వర్క్ చేస్తున్నాము అని. ఇంకా తవాన్ ఫస్ట్ చూసి కోపంగా, నేను అనుకున్నదే నిజం కదా అని ఆరన్ అంటే, తవాన్ అంటాడు, నాకు నిన్ను ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియలేదు, నేను ఎప్పుడు ఫోన్ చేసినా సరే అసలు ఎప్పుడు నువ్వు ఎత్తవు, నేను టెక్స్ట్ చేసినా సరే టెక్స్ట్ బ్యాక్ చేయవు అనగానే అప్పుడు ఆరన్ అంటాడు, నీకు అర్థం కావట్లేదా, ఇదంతా నాకు నువ్వు వద్దనే కదా నేను చేస్తున్నాను అని అంటే, తవాన్ అంటాడు, నేను ఇప్పటికీ నేను లవ్ చేస్తున్నాను, ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వగలవా అని అడిగితే, సారీ నేను ఇంక నీతో లవ్ లో లేను అని చెప్పి ఆరన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తవాన్ ఇంకా కోపం ఫేస్ లాగా పెట్టేస్తాడు. స్టూడియోలో పీచ్ అసిస్టెంట్ ఈ స్నాక్ తినని ఆఫర్ చేస్తే పీచ్ తీసుకుని తినబోతుంటే అక్కడికి టీ వచ్చి ఫస్ట్ తను తినేస్తాడు. మీరు ఇక్కడికి వచ్చి వర్క్ చేయడం చాలా సంతోషం అని పీచ్ అంటే, ఒకవేళ నేను రాకపోతే ఒక ఫోటోగ్రాఫర్ కి ఇంత అటెన్షన్ వస్తుందని నాకు ఎలా తెలుస్తుందిలే అని పీచ్ అసిస్టెంట్ ని కోపంగా చూడంగానే ఆ అసిస్టెంట్ ఏమో, మీకు కావాలంటే ప్యాకెట్ మొత్తం తీసేసుకోండి అని అంటాడు. టీ అక్కడ కూర్చొని తింటూ ఉంటే పీచ్ ఏమో ఇక్కడ ఫొటోస్ తీస్తూ ఉంటాడు. పీచ్ ని అలా చూస్తూ ఉంటాడు. పీచ్ ఏమో కంప్యూటర్ లో ఫొటోస్ పెట్టి, ఈ ఫొటోస్ లో ఏమైనా మిస్ అవుతున్నాయా అని అంటే, టీ ఏమో పీచ్ చేతుల మీద పెట్టి, నువ్వే మిస్ అవుతున్నావు అని అంటాడు. వెంటనే పీచ్ చేతులు తీసేసి, ఇక్కడ చాలా మంది మనుషులు ఉన్నాడు చూడు అని అంటాడు. అందరం నెక్స్ట్ సెట్ కి మూవ్ అవుదాం అని అందరికి చెప్తే అందరూ చేంజ్ చేసుకోవడానికి వెళ్తారు. పాపం టీ మొహం చూడండి, మోక్ అంటాడు, మీటింగ్ కి టైం అయింది అని అంటే, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది కదా అని టీ అంటే, పీచ్ అంటాడు, పైకి వెళ్ళి ప్రిపేర్ అవ్వు నువ్వు మీటింగ్ గురించి అని అంటాడు. ఇంకా టీ ఏం మాట్లాడలేక పాపం చూడండి ఫేస్ అలా పెట్టుకుని వెళ్ళాలా వద్దా అన్నట్టు వెళ్తూ ఉంటాడు. ఆరన్ ని ఫోటో షూట్ చేస్తుంటే ఆరన్ కళ్ళల్లో ఏదో పడుతుంది. పీచ్ ఏమో నన్ను చూడమంటావా అంటే, ఒకసారి చూడనగానే చూస్తుంటే అక్కడికి టవాన్ వచ్చి పీచ్ ని గట్టిగా కొట్టి, నీకు చెప్పాను కదా ఆరన్ కి దూరంగా ఉండమని చెప్పి అని టవాన్ అంటాడు. పీచ్ ని హట్ చేయకని ఆరన్ అంటే, ఎందుకు చేయకూడదు, వాడినంతా ప్రొటెక్ట్ చేస్తున్నావేంటి, వాడంటే నీకు అంత ఇష్టమా టవాన్ అంటే. ఆరన్ అంటాడు, ఇలా యాక్ట్ చేస్తావు కాబట్టి నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పంగానే టవాన్ అంటాడు, అయితే నువ్వు అని చూస్ చేసుకుంటున్నావు అని అంటే, పీచ్ అంటాడు, ఏంటి నీ బిహేవియర్ ఏంటో, ఒక డిమాండింగ్ కిడ్ లాగా చేస్తున్నావు, వేరే వాళ్ళ గురించి కేర్ చేయవా అని అంటే, నన్ను కిడ్ అని పిలుస్తావా అని చెప్పి మళ్ళీ కొట్టడానికి టవాన్ వెళ్తుంటే అప్పుడే అక్కడ లైట్స్ ఆఫ్ అయిపోతాయి. ఇంకా లైట్స్ ఆన్ అవ్వగానే అక్కడ టవాన్ అయితే కనిపించడు. టవాన్ ఏడి అని అందరూ అనుకుంటాడు. అక్కడికి మిస్టర్ టీ వచ్చి పీచ్ ని కోపంగా చూస్తాడు. ఇంకా పీచ్ రూమ్ లోకి తీసుకువెళ్లి, నిజంగా హాస్పిటల్ కి వెళ్ళాలని అనుకోవట్లేదా, అట్లీస్ట్ డాక్టర్ నుంచి చెక్ చేయనివ్వి అని టీ అంటే పీచ్ అంటాడు, అయ్యో పర్లేదు, దీనికన్నా నా ఫోన్ నా మీద పడితే దీనికన్నా ఎక్కువగా నొప్పి ఉంటుంది తెలుసా అని అంటాడు పీచ్. నిజంగా నువ్వు ఓకేనా అని టీ అంటే, అప్పుడు పీచ్ నాకు ఆయింట్మెంట్ రాయని అంటాడు. ఇంకా తిను వచ్చి క్లబ్ కి చెప్తుంది, పీచ్ తవాను ఫైట్ చేసుకున్నారంట, అయితే తర్వాత మరైతే పీచ్ ఎక్కడ ఉన్నారని క్లబ్ అడిగితే తనని సీఈఓ అప్ స్టేర్ కి తీసుకువెళ్ళాడు. ఎందుకు అని క్లబ్ అడిగితే అప్పుడు బుక్ లెగిసి, ఇప్పుడు నాకు అర్థమైపోయింది, సీఈఓ పీచ్ అని చెప్తూ ఉంటాడు. తర్వాత టీ అంటాడు, నిజంగానే డాక్టర్ వద్దా నీకు, ఒకసారి పిలుద్దాం పోనీ అని అంటే, ఇదేమంత పెద్ద ఇష్యూ కాదు అనగానే అప్పుడు టీ చెప్తాడు, నాకు ఇది ఎలా రాయాలో తెలియదు అని అంటే, నీ చెయ్యి ఇవ్వి అని చెప్పి ఆయింట్మెంట్ రాసి ఇక్కడ రాయి అని అంటాడు. టీ అంటాడు, లేదు మళ్ళీ నీకు హట్టింగ్ గా ఉంటది నేను రాస్తా అని అంటే, అలా ఏం ఉండదు, నువ్వు జెంటిల్ గా రాయి, అదేమో హట్ గా ఉండదు అని పీచ్ అంటాడు. ఇటు చూసి పెట్టు, మొహం అలా తిప్తే ఎలాగా
అని పీచ్ అంటాడు. ఇంకా టీ రాస్తాడు. నిప్పిగా ఉందా, నువ్వు నా కంపెనీలో ఉన్నావు కానీ నువ్వు హట్ అయ్యావు, నేను ఒక పనికిమాలినోడిని అని టీ అంటాడు. ఇది ఎవరు కావాలని చేయలేదు కదా, అదేదో అన్ఎక్స్పెక్టెడ్ గా సడన్ గా జరిగిపోయింది కాబట్టి నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోమాకు అని. బయటవే తవాన్ ఎక్కడున్నాడు, వాడికి నువ్వేం చేయలేదు కదా అని పీచ్ అడిగితే టీ అంటాడు, కొంతమంది మనిషిని వాడిని బయట పడేయడానికి పెట్టాను అని అంటే అంతే కదా అని అంటే అంతే, నీకు నమ్మకం లేకపోతే సీసీటీవీ ఫుటేజ్ చూడు అని టీ అంటాడు. ఇప్పుడు నువ్వు చాలా కామ్ గా ప్రవర్తిస్తున్నావు అంటే అప్పుడు టీ అంటాడు, ఒకవేళ నేను ముందులో ఉండుంటే వాడు కాదు కదా, వాడి పేరు కూడా ఈ లోకంలో ఉండేది కాదు అని అంటాడు. పీచ్ నవ్వుతూ ఎంత ముద్దుగా ఉన్నావు, నువ్వెవరు బాయ్ ఫ్రెండ్ అని అడిగితే టీ అంటాడు, ఎట్టి పరిస్థితుల్లో అయినా నువ్వు హట్ అవ్వడం గానీ ఇంకేమైనా గాయాలు చేసుకోవడం గానీ చేయరాదని నేను నిషేధిస్తున్నానని టీ అంటాడు. అప్పుడు పీచ్ అంటాడు, దీన్ని అసలు నిషేధించవచ్చా అని పీచ్ అంటాడు. క్లబ్ అప్ స్టేర్స్ కి వస్తుంది. అప్పుడు మోక్ అంటాడు, వేరే ఫ్లోర్ వాళ్ళు ఇక్కడ అలో లేదు అని అంటే అయితే నేను ఈ కంపెనీనే మానేస్తున్నానని చెప్పి కోపంగా లోపలికైతే వెళ్తుంది. క్లబ్ అంటుంది, పీచ్ ఏంటిది, పీచ్ సీఈఓ, దానికి అర్థం ఏంటి అని అరుస్తుంది. ఆరెన్ తవానికి ఫోన్ చేస్తాడు గానీ ఎత్తుతూ ఉండడు. చాలా టైమ్స్ కాల్ చేస్తూ ఉంటాడు. అప్పుడే డోర్ బిల్ మోగంగానే త్వరగా వెళ్లి చూడంగానే ఆరెన్ తవాన్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. గానీ తవాన్ అంటాడు, ఆరెన్ ఆగు, ఇదంతా నేను లవ్ చేశాను కాబట్టి చేశానంటే పీచ్ని కొట్టడం కూడా నా మీద లవ్ చూపించడమేనా అని అడిగితే తవాన్ అంటాడు, పీచా, వాడి పేరు ఎందుకు ఎత్తుతున్నావు, వాడి వల్లే కదా ఇదంతా జరిగింది అని అంటే ఆరెన్ అంటాడు, మళ్ళీ నీకు చెప్తున్నాను నాకు పీచ్ పెద్దన్నయ్య అని అంటే తవాన్ అంటాడు, పెద్దన్నయ్య అన్నయ్యలు కూడా ముద్దులు పెడతారు కదా అని అనగానే ఆరెన్ గట్టిగా తవాన్ని కొడతాడు. నేను లవ్ చేసింది నిన్నే తవాన్, ఇప్పటికీ నేను చేస్తున్నా, కానీ ఈ రోజు థ్యాంక్స్, ఫైనల్ గా నిన్ను లవ్ చేయడం నేను ఆపేశాను. ఇంకా తవాన్ ఏమో ఐఎమ్ సో సారీ అంటే రెండు మన ఇద్దరికి వర్కౌట్ కాదు అని చెప్పి ఆరెన్ అంటాడు. ప్లీజ్ అని హగ్ చేసుకుంటే ఆరెన్ ఏమో తవాన్ని తోసేసి ఇంకా నన్ను ఒంటరిగా వదిలేస్తావా అని గట్టిగా అరుస్తాడు. నేను నిన్ను ఒకటి అడగచ్చా, నాకు నా లైఫ్ బ్యాక్ కావాలి, నేను నీతో ఫ్రెండ్స్ గా కూడా ఉండలేను అని ఆరెన్ అంటాడు. ఇంకా మనకి ఇంటికాడ చూపిస్తారు. క్లబ్ ఏమో అడుగుతుంది, అయితే మీ ఇద్దరు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ అని అంటే ఇద్దరు తలకాయలు ఊపుతారు అవును అని. క్లబ్ అంటుంది, నిజంగా సీఈఓ నువ్వు డేట్ చేసుకుంటున్నారా అంటే నువ్వు నన్ను టీ అని పిలు, లేకపోతే నువ్వు నన్ను పీటీ అని పిలు, నేను నీ బ్రదర్ బాయ్ ఫ్రెండ్ ని అంటే బేసికల్ గా నేను నీకు ఇంకొక ఓల్డర్ బ్రదర్ ని అని టీ అంటాడు. క్లబ్ పీచ్ ని చూసి, అయితే పీచ్ నువ్వు నాకేం చెప్పాలనుకోవట్లేదా అని అంటే పీచ్ నవ్వుతాడు. తర్వాత టీ ఏమో నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావు అది చెప్పా అని క్లబ్ ని అడిగితే క్లబ్ ఏమో నువ్వు నిజంగానే పీచ్ ని లవ్ చేస్తున్నావు అని అడిగితే టీ అంటాడు, నువ్వు దేని మీద నన్ను ప్రామిస్ చేయాలనుకుంటున్నావో నాకు అది చెప్పు అని అంటాడు. కానీ నువ్వు ఒక మాఫియా బాసు కదా, నువ్వు చాలా భయంకరంగా ఉంటావు, ఎందుకు పీచ్ నిన్ను చూసి భయపడ్డు అని క్లబ్ అంటే టీ అంటాడు, నువ్వు చూసిందంతా బయట వాళ్ళు నమ్మే ఒక మేడప్ స్టోరీ, కానీ నేను అలా కాదు. క్లబ్ ఏడుస్తూ, నాకంటూ ఒక అన్నయ్య ఉన్నాడు, అంటే నాకు పీచ్ అనే ఒకడే ఉన్నాడు, నాకు వాడి మీద చాలా పొజిషనెస్ ఎక్కువ ఉంది, నేను భయపడుతున్నాను, వాడు నాకన్నా ఎక్కువగా నిన్నే లవ్ చేస్తున్నాడు అని. వాడు ఇప్పటికీ చాలా మందిని డేట్ చేశాడు, కానీ నాకు ఎప్పుడు నా హార్ట్ ఇలా పలిగినట్టు అనిపించని అంటే నేను నీ కళ్ళకి అంత డేంజర్ గా కనిపిస్తున్నానా అని టీ అడుగుతాడు. లేదు, పీచ్ నిన్ను ఎక్కువగా లవ్ చేస్తున్నాడు అని క్లబ్ అంటుంది. అప్పుడు టీ అంటాడు, నువ్వు చెప్పావు కదా మీ ఇద్దరే ఉన్నారని, నీకు ఇంకొక బిగ్ బ్రదర్ ఉంటే ఏమైనా ప్రాబ్లమా అని టీ అంటే క్లబ్ అంటుంది, నీకు అన్నయ్యకి ఎలా ఉండాలో తెలుసా అని అంటే నాకు ఒక యంగర్ బ్రదర్ ఉన్నాడు, అలాగే మన ఇద్దరికి ఒకటి కామన్ ఉంది అనగానే ఏంటి అది అని అంటే మన ఇద్దరము పీచ్ ని లవ్ చేస్తున్నాము అంటే క్లబ్ కాదు నేనే ఎక్కువ తన్ని లవ్ చేస్తున్నాను అంటుంది. ఆల్ రైట్, నువ్వే నాకన్నా కొంచెం ఎక్కువ లవ్ చేస్తున్నావు, అలాగే మన ఇద్దరు ఒక టీమ్ లో ఉంటే ఎలా ఉంటుంది అని అంటే ఏ టీము అని క్లబ్ అంటుంది. మన టీం మిషన్ ఏంటంటే లైఫ్ లాంగ్ పీచ్ ని హ్యాపీగా ఉంచడం, డీలా అని టీ అంటాడు. దీన్ని ట్యాప్ చేయని క్లబ్ అంటుంది. ఇంకా వీళ్ళిద్దరిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు పీచ్. ఇంకా మార్నింగ్ చూపిస్తారు. మార్నింగ్ అయితే మోక్ చెప్తాడు, ఇలా టచ్ మీతో కలవాలనుకుంటున్నారు, ఏదైతే జరిగిందో దానికి సారీ చెప్పి మళ్ళీ మోడల్ ని రీప్లేస్ చేస్తారంట టవాన్ ప్లేస్ లో అనగానే మనం ఆ కంపెనీతో ఇంకా వర్క్ చేయట్లేదు, అలాగే పీచ్ ని బుక్ చేసుకున్నారు కదా, సో ఆ జాబ్స్ ని కూడా మనం క్యాన్సిల్ చేస్తున్నాం అనగానే పీచ్ ఇదంతా ఓకేనా అని మోక్ అడిగితే నేను తనతో ఎప్పుడో మాట్లాడేశాను, అది పక్కన పెడితే ఫస్ట్ లో నేను తన వర్క్ లోకి ఇంటర్ఫియర్ అవ్వలేదు, ఎందుకంటే అప్పట్లో మేమేం కాదు కాబట్టి, కానీ ఇప్పుడు మేము డేట్ చేసుకుంటున్నాం, అంటే నేను తన ఒళ్ళో కూడా పడుకోవచ్చు అని అంటాడు. ఇలా మన కోర్టులో ఇలా అసల్ట్ చేశారు పీచ్ అని చెప్పి తవాన్ మీద కేసు వేసాం కదా, సో వాళ్ళ ఫ్యామిలీ ఒక లాయర్ ని పంపిస్తున్నారు అంట అని అంటే టీ అంటాడు, నేను ఎవరిని చూడాలనుకోవట్లేదు, వాళ్ళే ఇంత మిస్ చేసి అలాగే ఇప్పుడు తప్పించుకుందామని చూస్తున్నారా, నేను చెప్పాను పీచ్ కి ఎవరినైనా హత్య చేయనని, కానీ మిగతాది మొత్తం నువ్వు చూసుకోవాలి, వాళ్ళకి ఒక లెసన్ నేర్పించాలి అంటాడు. ఏంటి ఇదంతా అని పీచ్ అడిగితే ఫ్యామిలీ డిన్నర్ అనగానే నాకు సాల్మన్ తినాలనిపిస్తుందని క్లబ్ అంటే నువ్వు ఫుల్ తినేసే అని అంటాడు. ఫుల్ కాదు హాఫ్ తింటాను అని, జస్ట్ కిడింగ్ అని క్లబ్ అంటే కిడింగ్ కాదు అని
టీ అంటే పెద్ద ఫిషింగ్ పెడతారు. అప్పుడు టీ అంటాడు, మనకి ఛాన్స్ కుదిరితే ఇద్దరం కలిసి వెళ్ళి ఫిషింగ్ చేద్దాము ఈజ్లాండ్ లో, ఏమంటావు అని అంటే సౌండ్ చాలా బాగుంది అని. క్లబ్ అంటే ఇంకా మీ ఇద్దరు ఆపుతారా బ్రదర్ అండ్ సిస్టర్స్ అని పీచ్ అంటాడు. నైట్ పీచ్ వాళ్ళ ఇంటికి టీ వెళ్తాడా, అక్కడేమో కరెంట్ ఉండదు. సో టీకి మెసేజ్ వస్తుంది, ఇలా అవర్ పోల్ కి గుద్దుకుంది అని. ఇదంతా విని టీ నవ్వుతూ, ఇది చాలా బ్యాడ్ గా ఉంది కదా, ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, నువ్వు బ్యాడ్ అంటున్నావు కానీ నవ్వుతున్నావు అంటే, నేనేం నవ్వట్లేదు, నీకు ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయా అని టీ అంటాడు. పీచ్ అంటాడు, నువ్వేం అనుకోకుండా నన్ను క్లబ్ కాండో దగ్గర దింపేవాను గానీ ఏంటి, నా మైండ్ లో అలా లేదు అని టీ అంటే, పీచ్ అంటాడు, మరి ఏముంది నీ మైండ్ లో అని అడిగితే, నా హౌస్ క్లబ్ కి దగ్గరగానే ఉంటుంది అని టీ అంటాడు. టీ పీచ్ ఇంటి తీసుకువెళ్తే, ఇది నీ ఇల్లా అని అంటే, అవును లోపల పద అని అంటాడు. ఒకవేళ నేనే అయితే ఇది నీ ఇల్లు అని పిలవనంటే, ఇది నీ ఇల్లే అని అంటాడు. పీచ్ లోపలికి వెళ్తూ వీళ్ళ ఫ్యామిలీ ఫోటోని చూసి, ఆమె నెటల్డా కదా అని గుర్తు తెచ్చుకుంటాడు ఒకటి. సో పాతకాలం మూవీలు చూస్తారు కదా, దాంట్లో హీరోయిన్ నెటల్డానే కదా, అయితే తను మీ అమ్మ అని షాక్ అయిపోతాడు పీచ్ ని టీ తన రూమ్ లోకి తీసుకువెళ్ళంగానే, వాహ్ ఇది నీ బెడ్రూమా అంటే, పీచ్ దగ్గరికి వచ్చి మన బెడ్రూమ్. పీచ్ అంటాడు, ఒక నిమిషం ఆగు, నువ్వు పాతకాలం సినిమాలు చూస్తావు కదా, ఎందుకంటే అంటే అప్పుడు టీ, అవును నాకు అది చూస్తే మా అమ్మతో క్లోజ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. పీచ్ పక్కనకి వెళ్ళి, నువ్వు ఫీల్ అవుతున్నావా అంటే, లేదు అని అంటాడు. నువ్వు ఒంటరిగా ఉంటున్నావా అని అంటే, అవును ఉండేవాడిని, కానీ ఇప్పుడు నాకు నువ్వు ఉన్నావు అని చేయి పట్టుకుంటేనే మిస్టర్ టీ అని అంటాడు. సరే వెళ్ళి స్నానం చేద్దాము, కానీ నీ పంజామాస్ నేను నీకు ఇష్టమైనవి తీసుకొచ్చాను, అచ్చో ఒక నార్మల్ పర్సన్ వేర్ చేసేయని అంటే, పీచ్ అంటాడు, నాకు ఇప్పుడు తెలుసుకోవాలనిపిస్తుంది నీ పంజామాస్ కి నా పంజామాస్ కి డిఫరెంట్ ఏంటా అనేది. ఇంకా తర్వాత పీచ్ బ్రష్ చేస్తుంటే, ఇంకా బ్రష్ అయిపోయిన తర్వాత టీ వచ్చి, నాకు మళ్ళీ బ్రష్ చేయాలనిపిస్తుంది అని అంటే, మీ బేబీ సిట్టింగ్ గ్యాంగ్ ఉంటది కదా అక్కడ ఏ రాళ్ళు అని అడుగుతాడు. నేను నాకు ప్రైవసీ కావాలని వాళ్ళకి చెప్పాను, సో మనల్ని ఎవరు ఇంటరప్ట్ చేయలేరు, నాకు స్నానం చేపిస్తాను కానీ బ్రష్ చేపిస్తాను కానీ చాలా మంది ఉండేవాళ్ళు, కానీ నాకు ఇప్పుడు నువ్వు ఒక్కడవే ఉన్నావు, నువ్వు ఫాస్ట్ గా వచ్చి వెళ్తుంటే బాస్ మిమ్మల్ని బయటికి రావద్దన్నారు, ఆయనకు ప్రైవసీ కావాలంట అని అంటే, త్వరగా మోకేమో ఫోన్ చూసుకుంటే దాంట్లో మెసేజ్ చేసి ఉంటాడు, టీ వాళ్ళ ఫాదర్ పీచ్ నేమ్ పెట్టి, ఈ పేరు గురించి నాకు ఏమైనా తెలుసుకోవాల్సింది ఉందా అని పెడతాడు. టీ ఏమో పీచ్ తో, నువ్వు కూడా నాతో తడవ్వా అని అడిగితే, పీచ్ అంటాడు, లేదు మళ్ళీ నా ఇన్స్టెన్స్ చెప్తున్నాయి, అది డేంజర్ అని అంటాడు. ఓరి దేవుడా, షాంపూ బాటిల్ మీద కూడా నీ పేరు ఉండాలా అని నవ్వుతాడు పీచ్. హాంకాంగ్ లో మా రిలేటివ్ జస్ట్ సోప్ ని యూజ్ చేస్తే దాంట్లో పాయిజన్ కలిపారు, దానివల్ల ఆయన చనిపోయారని అప్పటి నుంచి సేఫ్టీ చెక్ చేస్తాడు ఫస్ట్ అన్నిట్లో, ఇదంతా నేను పుట్టక ముందు జరిగింది అని టీ చెప్తాడు. పీచ్ అక్కడ ఒక గాయం ఉండడం చూస్తాడు, దాన్ని చూస్తున్నప్పుడు టీ అంటాడు, అది జస్ట్ ఒక బుల్లెట్ షాట్ గీరుకుందంతే, అన్ఫార్చునేట్లీ అదొక మార్క్ అలా వదిలేసింది, కానీ ఇప్పుడు నేను బానే ఉన్నాను అని టీ అంటాడు. పీచ్ అంటాడు, నువ్వు చెప్పావు కదా ఇంకోసారి నాకు దెబ్బ గాని లేకపోతే నేను హట్ గాని అవ్వకూడదని, సో నువ్వు కూడా అంతే సేమ్ నీకు కూడా అని అంటాడు. టీ అంటాడు, ఏదేమైనా సరే మన ఇద్దరం కలిసి చేద్దామని అంటాడు. పీచ్ అంటాడు, మన ఇద్దరి గురించే ఒక వరల్డ్ ని సృష్టించావు అని అన్నావు కదా, సో నువ్వు కంగారు పడమాకు అని, నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను అని టీ అంటాడు. అడుగు అని అంటే, నువ్వు నా పేరుని పిలవాలి అని అంటాడు. మిస్టర్ టీయా అని అంటే, కాదు కిన్ అని పిలవాలనగానే, నిజంగా నేను అలా పిలవాలా అని అడుగుతాడు. ఓన్లీ నా ఫ్యామిలీ మెంబర్స్ అలా పిలుస్తారు, కానీ నువ్వు నా ఎవరు కదా, నువ్వు పిలువు అని అంటే, ఇంకా కియాన్ అని పిలుస్తాడు. కియాన్ కాదు పీ కియాన్ అని అంటే, అప్పుడు పీచ్ నిన్ను లవ్ చేస్తున్నాడు పీ కియాన్ అని చెప్పి చెవులో చెప్తాడు. ఇప్పుడు నీకు భయంగా లేదా అని టీ అడిగితే, నేను భయంగా ఉందని చెప్పాను కానీ ఒకవేళ నిజంగానే భయంగా ఉంటే వచ్చి కూర్చునేవాడిని కాదు మిస్టర్ టీ అని అంటాడు. ఎన్నిసార్లు చెప్పాను అలా పిలవద్దని అని అంటే, అది అలవాట్లో పొరపాటుగా వచ్చేసిందిలే అని అంటాడు. అయితే నువ్వు చాలా ప్రాక్టీస్ చేయాలి, చెప్పు పీకే అని పిలు అని అంటే, పీకే అనగానే వావ్ చాలా బాగుంది, ఇప్పుడు నువ్వు నన్ను చాలా మిస్ అవుతున్నట్టు పీకే అని పిలు అని అంటాడు. నువ్వు కోపంగా ఉన్నప్పుడు అలా తిడుతూ అలా తిట్టు పీకే అని అనగానే, ఓయ్ ఎన్నిసార్లు ఎన్ని వర్షన్స్ కావాలి నీకు అని పీచ్ అంటాడు. ఒక్క వర్షన్ ప్లీజ్, నేను పడుకునేటప్పుడు నన్ను ఎలా పిలుస్తావో పిలు ఒకసారి అంటే, గ్రిప్ లోకి రా పీకియాన్ అని అరుస్తాడు పీచ్. ఇక్కడితో ఎపిసోడ్ 8 అయితే అయిపోతుంది గాయ్స్. ఎపిసోడ్ 9, 10 కన్ఫర్మ్ గా త్వరలోనే అప్లోడ్ చేసేస్తాను, ఓకేనా. ఇప్పటికే నేను 10:30కి స్టార్ట్ చేశాను, ఇప్పుడు 2 అవుతుంది. మార్నింగ్ కాదు నైట్ 10:30కి. అసలు చాలా మంది మీరు ఆ ఛానల్ ఉంది కదా ఈ ఛానల్ మర్చిపోతున్నారు అని అంటున్నారు. రియల్ చెప్పాలంటే నాకు ఈ ఛానల్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను ఒక బిఎల్ పిచ్చి ఫ్యాన్ అనమాట. సో ఈ ఛానల్కి ఒక ప్రాబ్లం వచ్చింది. నేనేమనుకుంటున్నానంటే 10 ఎపిసోడ్స్ వీటిల్లో పెట్టేసి కొత్తగా ఇంకో ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. దాంట్లో ఇంకో కొత్త బిఎల్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని అనుకుంటున్నాను. మీరేమంటారు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సరేనా. కన్ఫర్మ్గా మీరు చెప్తే
అక్క సరే మీరు కొత్త ఛానల్ క్రియేట్ చేయండి అంటే కన్ఫర్మ్గా క్రియేట్ చేసి డ్యాయింగ్ విత్ యూ అని చాలా డ్రామాస్ వచ్చినాయి కదా, అవి నేను చెప్తానికి ట్రై చేస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ గోయిస్.